వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. తొలి విడతలో 57 మంది తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే అనూహ్యంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు మంత్రి పదవి. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చివరి క్షణంలో ఒకరిద్దరి పేర్లు మారే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కింద పేర్కొన్న ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తుంది. వీరిలో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 3 ఉన్నారు. ఏపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. మంత్రివర్గంలో వీళ్లే: రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, లాలన్ సింగ్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర ఘాటిక్, జుయల్ ఓరం, చిరాగ్ పాన్వార్, డీకే అరుణ, బండి సంజయ్, హెచ్డి కుమారస్వామి, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, రావ్ ఇందర్జిత్, గిరిరాజ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, అన్నపూర్ణాదేవి, కిషన్ పాల్ గుజ్జర్, మనోహర్ లాల్ ఘట్టర్, హర్దీప్ సింగ్ పూరి, అశ్విని వైష్ణవ్, మార్గరెట్ అల్వా, నిత్యానంద్ రాయ్, సుకాంత్ ముజుందర్, అనుప్రియ పాటిల్, ఎల్ మురగన్, జితిన్ ప్రసాద్, జితేంద్ర సింగ్, కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, శివరాజ్ చౌహాన్, సర్బానంద సోనోవాల్, రామ్నాథ్ ఠాకూర్, సంజయ్ సేత్, రక్షా కట్సే, సిపి మోహన్, వీరేంద్ర కుమార్, అజయ్ తప్తా, కర్ష్ మల్హోత్రా పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. తుది జాబితాలో వీరి పేర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.